భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులపై మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో 1291 ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, ఫలితంగా 374 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఈ సందర్భంగా అధికారులు నివేదించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ చార్ని అడిగి తెలుసుకుందాం. నగేష్, మంత్రి సీతక్క సమీక్షలో అధికారులు ఏం చెప్పారు? గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపైన మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. వాటికి సంబంధించి దాదాపు అన్నట్టుగా 1271 ప్రాంతాల్లో రహదారులు, అదేవిధంగా కల్వర్టులు దెబ్బతిన్నట్టుగా అధికారులు మంత్రికి వివరించారు. ఆ తర్వాత వాటికి సంబంధించి సుమారు 357 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. వాటిలో ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా మరమ్మతులు చేయాలన్నా దాదాపు 23 కోట్ల రూపాయలు అవసరమని మంత్రికి అధికారులు తెలిపారు. మొత్తం మీద దాదాపు వాటన్నిటిని మళ్లీ నిర్మించాలంటే దాదాపుగా 350 కోట్లు అవసరమని ఆ లెక్కలన్నీ కూడా వివరించారు. మొత్తంగా ఒక 22 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే వాటిలో వెంటనే తాత్కాలికంగా ఒక 14 గ్రామాలకైతే ప్రస్తుతం ఏర్పాట్లు చేశాం. మిగతా ఇంకా మరో 8 గ్రామాలకు పూర్తిగా ఇప్పటికీ రాకపోకలు నిలిచిపోయినట్టుగా అధికారులు వివరించారు. వీటన్నిటిపైన వివరాలు చేస్తున్న మంత్రి వీటికి సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్ల వద్ద ₹1 కోటి అత్యవసర నిధులు ఉన్నాయి కాబట్టి వాటితో తాత్కాలిక మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మిగతా వాటికి సంబంధించి కూడా తాత్కాలిక మరమ్మతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, నిధులకు సంబంధం కాబట్టి వాటిని వెంటనే పూర్తి చేయాలని చేపట్టారు. మిగతా వాటన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రితో, కేబినెట్ తో చర్చించి వాటిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని, మొత్తం మీద ఎక్కడ కూడా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా గ్రామాల్లో పూర్తిగా శిథిలమైనటువంటి నిర్మాణాలు ఉన్నట్లయితే వాటిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు దగ్గరుండి వాటిని కూల్చివేసే విధంగా పర్యవేక్షించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంతా కూడా తమకు నివేదిక రూపంలో ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.